అందరికీ నమస్కారం. మన జీవన శైలి సరిదిద్దుకోవడం కొరకు, సంతోషకరమైన మార్గంలో సుఖంగా బతకడం కొరకు సృష్టించబడ్డ ఒక అద్భుత కళే జ్యోతిష్యం. అంతరిక్ష పరిశోధనలు చేసే ఈ రోజుల్లోనైనా, లేక విజ్ఞానం అసలు అభివృద్ధి లేని ఆ రోజుల్లోనైనా సరే, దాదాపుగా క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలకు ముందు నుంచే వేదాలతో అనుసంధానమైనది మన జ్యోతిష్యం. ఈ జ్యోతిష శాస్త్రం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో పవిత్రంగా కాపాడబడుతున్న ఒక విలువైన శాస్త్రం. ఆ కోణంలో శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష నిలయం నిర్వాహకులు, ప్రసిద్ధిగాంచి ఘనతకెక్కి వంశపారపర్యంగా జ్యోతిష్యం చెబుతున్న శ్రీ సహదేవరాజు గారినే ఈ రోజు మనం కలవబోతున్నాం. రండి, కార్యక్రమం చూద్దాం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి నమస్కారం గురువుగారు. నమస్కారం. ఇక్కడికి రావడం, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ దగ్గరకు ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రాబ్లం చెప్పడానికి ముందే వాళ్ళకున్న కష్టాలు సగం మర్చిపోయేలా ఈ స్థలమంతా పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్ తో కూడి ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి గురువుగారు, మీ స్వగ్రామం ఏది? మీరు ఎటువంటి పద్ధతుల్లో జ్యోతిష్యం చూస్తారు? అమ్మా, అసలు మాది ఖమ్మం జిల్లా. ప్రస్తుతం తిరువేరుకాడు గ్రామంలో ఉన్నా. చెన్నై సిటీ, తిరువెళ్ళూరు డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్. ఇప్పుడు దీన్ని ఎంజీఆర్ చెన్నై అంటున్నారు. అయినా మా వంశస్థులందరూ వంశపారంపర్యంగా 11 తరాలుగా ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని వనదుర్గాదేవి అమ్మ మాకు ఇచ్చిన వరం వల్ల అలాగే వస్తూనే ఉంది. అది మారకుండా అమ్మ మాకు అన్నీ ప్రసాదిస్తూనే ఉంది. పెద్ద వాళ్ళంతా వాళ్లకున్న కష్టాల వల్ల, వాళ్ళ సమస్యలు, ప్రాబ్లమ్స్ వల్ల నా దగ్గరకు వస్తారు. వచ్చాక నేను కొంతమందికి చేతిరేఖలు, ముఖరేఖలు, పేరు ఫలం చూసి వాళ్ళకేం సమస్య ఉందో, ఏం జరుగుతోందో, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతోందో, పాస్ట్ ఏం జరిగిందో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అవన్నీ గణిత శాస్త్రంలో లెక్కించి చెబుతూ ఉంటాను. చాలా అద్భుతం గురువుగారు. ఈ రంగంలో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? మీ గురువుగారు ఎవరు? దాని గురించి చెప్పండి. మా గురువుగారా అమ్మ తాతగారి యొక్క తాత, కానీ నాకు మాత్రం మా అమ్మగారి తండ్రి. తాతగారు లక్ష్మీ నరసింహదాసు, గొప్ప పండితుడని చెప్తారు. ఆయనే నాకు గురువు. ఆయనే నాకు అంతా నేర్పించారు. అష్టసాముద్రిక విధానం, జాతక లక్షణం, మనుషుల యొక్క ముఖరేఖలు, వాళ్ళ యొక్క చేతిరేఖలు, అష్టసాముద్రిక, వాళ్ళ యొక్క పేరు ఫలం అన్నీ కూడా ఆయనే నాకు నేర్పించారు. ప్రస్తుతం చెన్నైలో దేవీనగర్ ఫస్ట్ ఫ్లోర్ సింధు కాంప్లెక్స్, అక్కడే నేను తిరువేరుకాడు కరుమారి అమ్మవారి సన్నిధిలో దాదాపు 50 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. అందరికీ తెలుసు, పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా సంతోషం గురువుగారు. ఈ జాతకాలు చూపించుకోవడానికి వచ్చే వాళ్లకు వాళ్ళ జాతకాలను చూసి ఏమేమి చెప్పొచ్చు, అవి కూడా వివరంగా చెప్పండి. వాళ్ళ జాతకాల్లో ఏమేమి కరెక్ట్గా ఉన్నాయో, మన పంచాంగానికి జాతకానికి కరెక్ట్గా ఉందా, లేకపోతే అందులో తప్పులు ఉంటే పంచాంగంలో తప్పులు ఉండవు, కరెక్ట్గా ఉంటుంది. కష్టం, సుఖం, నష్టం, లాభం అవన్నీ చూసి అవన్నీ సరిగ్గా చెబుతూ ఉన్నయన్నీ యథార్థంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పేస్తాను. అబ్బా, వింటుంటేనే చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా ఉంది గురువుగారు. అండ్ ఎవరికైనా జ్యోతిష్యం, జాతకాల మీద నమ్మకం లేదని చెప్పినా కూడా వాళ్లకు వాళ్ళ ఫ్యూచర్ గురించి చెబుతూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్లకు నమ్మకం కుదురుతుంది. అండ్ వాళ్ళు ఇంకా మర్చిపోలేరు కూడా. ఇప్పుడు జాతకమే కొంతమందికి ఉండదు కదా, అలా జాతకమే లేని వాళ్ళు మీ దగ్గరికి జాతకం చూపించుకోవడానికి వచ్చే వాళ్లకు ఏదైనా మార్గం ఉందా? దాని గురించి చెప్పండి. అమ్మా, అలా జాతకమే లేకపోయినా వాళ్ళ పేరు ఫలంగా ఏం వస్తున్నాయో పంచాంగం ప్రకారం రాశిలోనే కాకుండా పేరులో కూడా తెలుస్తుంది, చెప్పగలను. అంతేకాకుండా వాళ్ళ ఫేస్లో, ముక్కు, కళ్ళు, వాళ్ళ పర్సనాలిటీలో ఈయన ఏ దారిలో వెళుతున్నాడు, ఏమేం చేశారు, ఈయన ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి అందులో కూడా తెలుస్తుంది. ఆ తర్వాత చేతిరేఖలు చూసి శుక్రుడు, చంద్రుడు, రాహువు, కేతువ అన్నీ కూడా ఈ వేళలో తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా చెబుతాం.
కరెక్ట్గా దీన్ని హస్త సాముద్రిక లక్షణం అని కూడా చెబుతారు. జ్యోతిష శాస్త్రంలో ఇది ఇప్పుడు పుట్టింది కాదు. త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం నుంచి రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహాకవి దీక్షభూని రాశారు. వ్యాస మహర్షి కూడా ఈ జాతకం గురించి ప్రపంచ జాతక భవిష్యత్తు రాశారు. విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కడప డిస్ట్రిక్ట్ కందిమల్లయ్య పల్లెలో మన భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్పేశారు. అయితే ఈ జాతకాలు హస్త సాముద్రికం అనేది కరెక్టే. ఇది మాత్రం అబద్ధం కాదు, వాస్తవం, యథార్థం. సరే గురువు గారు, ఇంకో ముఖ్యమైన ప్రశ్న. అందరికీ ఈ ప్రశ్న అడగాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే, ఒక్కొక్కప్పుడు రోడ్డు క్రాస్ చేస్తుంది దెయ్యం, కిటికీలోంచి చూస్తోంది దెయ్యం, ఇలాంటి వీడియోస్ అన్ని ఇంటర్నెట్ లో చాలా వస్తున్నాయి. నిజంగానే దెయ్యం అంటూ ఉందా? అలా ఉంటే అవి కొంతమందిని మాత్రమే ఎందుకు తరుగుతున్నాయి? ఎందుకు నావి అందరినీ తరవడం లేదు? ఈ ప్రశ్న నాకు తెలిసి అందరి మనసులో ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. ప్రపంచంలో దేవుడు ఉన్నట్టే దెయ్యం కూడా ఉంటుంది. అది వాస్తవం. దేవుడు ఎంత నిజమో దెయ్యం కూడా అంతే నిజం. కానీ వాళ్ళ కర్మల ఫలితంగా వాళ్ళ కష్ట నష్టాలకు సంబంధించి ఏమేం జరగాలో శని భగవానుడి వల్ల ఆ దెయ్యం, పిశాచాలు, గ్రహాలు ఆయన పంపించడం వల్ల అవి వచ్చి చేరతాయి. టైము, గ్రహాలు వాళ్ళ కర్మల వల్ల వచ్చి పట్టుకుంటాయి. అది మన ఇండియాలో మాత్రమే కాదు, విదేశాలలో కూడా ఉంది. కష్టాలు, దెయ్యాలు విదేశాల్లో కూడా ఉన్నాయి. వీటి గురించి విదేశాల్లో సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఎక్కువయ్యాయి దెయ్యాల గురించి. నాటికలు, డ్రామాలు, సీరియల్స్. దెయ్యాలు కూడా నిజమే అయి ఉంటాయి. భగవంతుడు ఉన్నది ఎంత యథార్థమో దెయ్యం ఉన్నది అంతే యథార్థం. సరే గురువు గారు, బిజినెస్, చదువు, ప్రేమ వ్యవహారం, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలాంటి సమస్యలకు ఏదైనా పరిహారం ఉందా? పరిహారం ఉంటే దానికి ఏం చేయాలో చెప్పండి. అమ్మా, ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి కొన్ని దైవ పూజలు చేసి మన వనదుర్గాదేవి, దేవి కరుమారియమ్మ ఆశీర్వాదం వల్ల కొన్ని వస్తువులు పరిహారం కోసం మనం ఇస్తాం. సాధారణంగా చిన్న సమస్య అయితే ఏదైనా గుడికి వెళ్ళమని, ఆంజనేయ స్వామి, కాళీమాత, దుర్గాదేవి గుళ్లకు 9 శుక్రవారాలు వెళితే చిన్న చిన్న సమస్యలకు పరిహారం అయిపోతుంది. అదే గనక పెద్ద సమస్య అయితే దానికి నేను పూజ చేసి యంత్రాలు, సంజీవని, వశీకరణ తాయత్తు ఇలాంటి కొన్ని వస్తువులు నేను వాళ్ళకిస్తాను. అందువల్ల కొందరికి తృప్తిగా ఉంటుంది. అందుకని వస్తూ ఉంటారు నా దగ్గరకు. సర్వసాధారణమైన చిన్న కష్టాలకు 11 రోజులు పూజ చాలు. అందులో కొంచెం పెద్ద సమస్య అయితే సగం మండలం పడుతుంది. ఇంకా బాగా పెద్ద ప్రాబ్లం అయితే హెల్త్, మనశ్శాంతి, ఆరోగ్యం, వ్యాపార సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, ఒకరి మాట ఒకరు వినకపోవడం వల్ల వచ్చే సమస్య, కుటుంబంలో అన్నా తమ్ముడు, సహోదరుల మధ్య సంతోషం లేకపోవడం, వీటన్నిటికీ పరిహారం ఉంది. ఆ పరిహారం వల్ల వాళ్ళ కుటుంబాలు ఒకటిగా కలుస్తాయి. వాళ్ళ అన్నా తమ్ముడు కుటుంబాలు ఒకటిగా కలిసి వాళ్ళ బిజినెస్లు ముందుకు వెళతాయి. వాళ్ళు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. మరలా మరలా నన్ను కలుస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు గురువు గారు. చాలా మందికి పరిహారాలు సహాయపడుతూ ఉంటాయి. మీరు ముఖాముఖి చూసి జాతకం చెప్పలేని వారికి జాతకాలు చూడటానికి ఇంకేదైనా మార్గం ఉందా? ఈ రోజుల్లో టెక్నికల్గా చాలా అభివృద్ధి చెందింది. అందువల్ల కొంతమంది వాళ్లే వస్తారు. సంతోషం. వాడు రాకపోతే వాళ్ళు సొంత వాళ్ళు ఫోటో తీసుకొచ్చినా పర్వాలేదు. ఫోటో చూసి అన్నీ క్లియర్గా చెప్పొచ్చు. కానీ ఎవరు రాలేకపోతారు ఇంట్లో నుంచి. అప్పుడు వాట్సాప్లో ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, జాతకం పంపిస్తే అన్నీ క్లియర్గా చూసి నేను ఫోన్లోనే చెబుతాను. మెసేజ్ ద్వారా పంపిస్తా. ఇలా ఉంది, ఇలా జరుగుతుందని క్లియర్గా పంపుతా. శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష్య నిలయం, మంత్ర తంత్ర యంత్ర వశీకరణ సమ్రాట్, ఇంటర్నేషనల్ అండ్ ఆన్లైన్ ఆస్ట్రాలజర్, దేవి ఉపాసకులు అమ్మన్ పూజారి శ్రీ కె అయ్యప్పరాజు గారు మరియు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ 11 తరాల వంశపారంపర్య జ్యోతిష్యులు అయిన శ్రీ సహదేవరాజు గారు మీ జన్మపత్రిక, హస్తరేఖలు, ముఖ లక్షణాలు మరియు ఫోటో చూసి మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్పెదరు. వీరి వద్దకు రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, హీరోయిన్లు ఇంకా ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు జ్యోతిష్యం చూపించుకుని లబ్ధి పొంది ఉన్నారు. ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుపీడ, నరదృష్టి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 11 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. ఫోన్ ద్వారా కూడా మీ ధర్మ సందేహాలు తీర్చబడును. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మరియు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మన తెలుగు భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించగలరు. మా అడ్రస్ కోణార్క్ థియేటర్ ఎదురుగా 1వ అంతస్తు, దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ఎదురుగా, హైదరాబాద్. సెల్ 9941113424 మరియు 9941399983. ఒక మంచి ఉద్యోగం, మంచి జీతం ప్రతి ఒక్కరి లక్ష్యం.
ఒక ఉద్యోగం కోసం నేను కాళ్ళరిగేలా తిరిగాను. ఎన్నో ఎగ్జామ్స్ రాశాను. చదువు సరిగ్గా రాని వారికి 1-2 ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చేసేవి. నాకు మాత్రం శూన్యం. నరకం అనుభవించేవాణ్ణి. ఒక వయసు వచ్చాక సంపాదించకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నీకు తిండి దండగా అని తిడతారు. అది భరించడం కష్టమండి. ఉద్యోగం కోసం కొన్ని వందల ప్రయత్నాలు చేశాను. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక గొప్ప ప్రయత్నం గురువు గారిని కలవటం. ఆయన్ని కలిశాక ఇదిగో నేను ఊహించిన దానికంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నాను. ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ శ్రీ సహదేవరాజు గారి కుమారుడైన శ్రీ అయ్యప్పరాజు గారు. వీరు జ్యోతిష్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరినో వారి వారి సమస్యల నుంచి విముక్తి కలిగేలా ఎంతో మంది ప్రముఖుల జీవితాలలో సంతోషాలను నింపుతున్నారు శ్రీ అయ్యప్పరాజు గారు. జాతకం చూపించుకుని ఫలితం పొందిన కొంతమంది గురించి చెప్పండి. ఈ చెన్నై పట్టణంలో చాలామంది ప్రముఖులు నా దగ్గరకు వచ్చి చూపించుకొని ఫస్ట్ క్లాస్ స్వామి చాలా బాగా చెప్పారు సహదేవరాజు గారు, శ్రీ కె గంగరాజు అలియాస్ సహదేవరాజు గారు కరెక్ట్గా చెప్పారని నాకెన్నో సర్టిఫికేట్స్ కూడా ఈ చెన్నైలో ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద అధికారులంతా కలిసి. ఫస్ట్ నాకు ఎయిర్పోర్ట్లో పరిచయం అయింది శ్రీనివాసరావు. శ్రీనివాసరావు జనరల్ మేనేజర్ మీనంబాకంలో ఉన్నప్పుడు. దాదాపు 30-35 సంవత్సరాలకు ముందు హైదరాబాద్ నుంచి ఆయన వచ్చారు. తెలుగు ఆయనే నన్ను ఎయిర్పోర్ట్లో ఇంతమందికి పరిచయం చేశారు. అంతకు ముందు హైదరాబాదులో ఏరోడ్రమ్ ఆఫీసులో, ఎయిర్పోర్ట్ చిన్నది హైదరాబాదులో, బేగంపేటలో సిఆర్ రావు గారు జనరల్ మేనేజర్. ఆయన కజిన్ ఆర్ ప్రభాకర్ డీజీపీ ఐపీఎస్. ఆయన ద్వారానే వీళ్ళంతా. సిఆర్ రావు గారి ద్వారా, శ్రీనివాసరావు గారి ద్వారా నేను ఈ చెన్నైకి వచ్చేసి ఇప్పుడు చెన్నైలో పెద్ద పెద్ద ప్రముఖులంతా ఐఏఎస్, ఐపీఎస్, మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్, చైర్మన్, ఇలా ప్రముఖులంతా. ఎంజి రామచంద్రన్ పీరియడ్లో ఆయనకు కూడా ఫేస్ రీడింగ్ చూసి చెప్పా. మేడం జయలలిత గారికి కూడా ఫేస్ రీడింగ్ చూసి చెప్పా. ఆ పార్టీలో ఉన్నప్పుడే తిరునావక్కరసు మంత్రి గారు, ఆయనకు కూడా నేను జాతకం చెప్పా. దానికి ఆయన సంతోషించి అభినందిస్తూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ఆయన ఇచ్చింది తిరునావక్కరసు. దీని వెనుక అరుణాచలం, మినిస్టర్ అరుణాచలం, ఆయనకు కూడా జాతకం చూశా. గోమతి శ్రీనివాసన్, ఆమెకు కూడా జాతకం చూశా. ఆవిడప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంజీఆర్ పీరియడ్లో. పావులూరు జగదీశన్ గారు కూడా ఉన్నారు ఆ పక్కన. ఈయన ఎస్వి శేఖర్, ఆయన కొడుకు కూడా నటుడే, ఆయన నటుడే సినిమాల్లో. ఇద్దరూ ఆ తర్వాత చాలా ఫేమస్ అయ్యారు, పేరు గడించారు. ఇలాగా పొలిటికల్ లీడర్స్, సినిమా తారలు, మినిస్టర్సు అందరూ ఐఏఎస్, ఐపీఎస్, మేనేజింగ్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ నా మీద నమ్మకం కలిగి నా దగ్గరకు రావడం వల్ల నేను వాళ్ళకి చెప్పాను. ఇది జవహర్లాల్ నెహ్రూ మా గ్రామానికి వచ్చినప్పటి ఫోటో. తాతగారి టైంలో వచ్చారు. ఆయనకు స్వాగతం పలుకుతూ పులి పిల్లను ప్రజెంట్ చేశాం. కామరాజు నాడార్, అన్నాదొరై టైంలో నేను చిన్న పిల్లవాడిని. తాతగారు చెయ్యి గలిపారు. మా నాన్న పివి నరసింహారావు ప్రధానమంత్రి, పివి నరసింహారావు కళంజర్, ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప్ సింగ్, విపి సింగ్, అబ్దుల్ కలాం, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఎన్టీ రామారావు సన్ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, శివాజీ గణేశన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, రజనీకాంత్, ఆయన రాఘవేంద్ర స్వామి భక్తుడు, సూపర్ స్టార్ కృష్ణ, సుమన్, టిఆర్ రాజేంద్రన్, వెంకటేష్, శివాజీ సన్ ప్రభు, విజయకాంత్ కెప్టెన్ ప్రభాకర్తో కెప్టెన్గా మారారు, సూపర్. కమల్ హాసన్, ఎల్ఆర్ వెంకటేశన్, డిఐజీ తిరుచిలో, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ దీపక్ శాస్త్రి, రాధిక, అందరితో పరిచయం ఉంది. ఇంటర్నేషనల్ అస్ట్రాలజర్ శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష్య నిలయం స్థాపకులు బాగా చెబుతారని అందరికీ బాగా తెలుసు. తమిళనాడులో కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు నాకు. ఢిల్లీలో కూడా స్నేహితులు ఉన్నారు. అందరూ బాగుండాలి. ఇప్పటికీ అందరూ కలుస్తుంటారు. అన్ని పేపర్లలో, పత్రికల్లో, న్యూస్ ఛానల్స్లో నా గురించి రాస్తూ ఉంటారు. బాబావారి కృపా కటాక్షాల్లో స్టార్ పేపర్లో కూడా నా గురించి రాశారు. అంతేకాకుండా ఎన్నో రకాల పుస్తకాల్లో కూడా రాశారు. అయితే అందరూ బాగుండాలని నేను అనుకుంటూ ఉంటా.
అందరి గురించి వనదుర్గామాత కరుమారి అమ్మని వేడుకుంటూ ఉంటా. అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలని. నేనే బాగుండాలి, మన దేశమే బాగుండాలని కాదు, ప్రపంచం అంతా బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష్య నిలయం, మంత్ర తంత్ర యంత్ర వశీకరణ సమ్రాట్, ఇంటర్నేషనల్ అండ్ ఆన్లైన్ ఆస్ట్రాలజర్, దేవి ఉపాసకులు అమ్మన్ పూజారి శ్రీ కె అయ్యప్పరాజు గారు మరియు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ 11 తరాల వంశపారంపర్య జ్యోతిష్యులు అయిన శ్రీ సహదేవరాజు గారు మీ జన్మపత్రిక, హస్తరేఖలు, ముఖ లక్షణాలు మరియు ఫోటో చూసి మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్పెదరు. వీరి వద్దకు రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, హీరోయిన్లు ఇంకా ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు జ్యోతిష్యం చూపించుకుని లబ్ధి పొంది ఉన్నారు. ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుపీడ, నరదృష్టి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 11 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. ఫోన్ ద్వారా కూడా మీ ధర్మ సందేహాలు తీర్చబడును. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మరియు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మన తెలుగు భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించగలరు. మా అడ్రస్ కోణార్క్ థియేటర్ ఎదురుగా 1వ అంతస్తు, దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ఎదురుగా, హైదరాబాద్. సెల్ 9941134424 మరియు 9941399983. నమస్కారం అండి, నేను సహదేవరాజు గారిని కలిశాను. ఆయన ఏం చేశారంటే ముందు నా ఫేస్ రీడ్ చేసి ఇంతవరకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ బాగా వివరంగా చెప్పారు. ఇప్పుడు నా జీవితంలో ఆయన చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. ఈ రోజు వరకు ఆయనతో స్నేహం సాగుతూనే ఉంది. అంతలా ఆయన మా జీవితంలో, కుటుంబంలో ఒకరిగా అయిపోయారు. నాకు ఆయన మంచి చెప్పే అడ్వైజర్గా ఉండే ఆలోచనలన్నీ చెబుతూ ఇలా ప్రవర్తించాలి, ఇలా చెయ్యాలి, ఇలా అన్నీ చెబుతున్నారు. ఏ సమయంలోనైనా ఆయన మనల్ని ప్రేమగా పలకరించే మనిషి, ప్రేమగా మనల్ని చూసుకుంటారు. అంటే తండ్రి స్థానంలో ఉండి మనల్ని చూసుకుంటున్నారు. నిజంగా నేను ఇది ఒక పెద్ద వరంగా అనుకుంటున్నాను. ఈయనతో పరిచయం జరిగినందుకు నేను దీన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నేను ఈయన కలవడం వల్ల. ప్రస్తుతం ఈ సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనే స్థాయికి నేను చేరుకోగలిగాను. అయితే ఈ స్థాయి ఆషామాషిగా రాలేదు. ఈ వ్యాపారంలో నాకున్న అనుభవంతో సంపాదించిన ప్రతి పైసాతో పాటు మా ఆవిడ నగల్ని తాకట్టు పెట్టి మా స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. కానీ వ్యాపారం చాలా డల్గా సాగేది. ఆఫీస్ అద్దె కట్టడం కూడా కష్టమయ్యేది. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేక తప్పించుకుని తిరిగే పరిస్థితి. ఎవరెవరో వచ్చేవారు, ఏదో చెప్పేవారు. పూజలు చేయించలేదా అన్నారు, వాస్తు బాగోలేదన్నారు. అవన్నీ చేయించాను, కానీ పరిస్థితిలో చిన్న మార్పు కూడా రాలేదు. ఒకరోజు గురువుగారి ప్రోగ్రాం టీవీలో చూశాను. ఇన్ని చేశాను కదా, ఇదొక్కటి చేస్తే ఏమవుతుందిలే అనుకొని నమ్మకం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకేం చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా చేశాను. నా వ్యాపారంలో అద్భుతం జరిగింది. నేను నా జీవితాన్ని 2 రకాలుగా చెప్తాను. గురువు గారిని కలవక ముందు, కలిసిన తర్వాత. ఆయన్ని కలిశాక నా వ్యాపారంలో అమ్మకాలు పెరిగాయి. ఇదిగో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఇంతకంటే నేనేం చెప్పగలను? గురువుగారు, మీరందరికీ ముఖం చూసి, చేతిరేఖలు చూసి చెప్తున్నారని చెప్తున్నారు. నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది. నా ఫేస్ చూసి ఏదైనా 2-3 రకాలుగా బాగుంటానా నీకు చెప్పండి. బేసికల్ గా ఏ ప్రాబ్లం లేదమ్మా. భగవంతుని ఆశీర్వాదం వల్ల పుట్టిన టైం మంచి టైం. మీ చెయ్యి చూపించండి. రేఖలు కూడా ఫస్ట్ క్లాస్. రేఖలన్నీ బాగున్నాయి. గండాలు ఏమీ లేవు. 87 ఇయర్స్ ఆయుష్, లాంగ్ లైఫ్. 87 ఇయర్స్ లాంగ్ లైఫ్. సంవత్సరాల నుండి ఏం చేయబోతున్నానో తెలియలేదు. 10 మందికి కుదిరినంత వరకు మంచిగా చేస్తారు. అయితే వాహన భాగ్యం మీకుంది, కారు కొంటారు, సొంత ఇల్లు. మీ జీవితంలో కళ్యాణ ప్రాప్తి మీకు 27 లోపలే కంప్లీట్ అవుతుంది. ఆ ఏజ్ లోపే కళ్యాణం జరిగి తీరుతుంది. మీ అంతట మీరే మీ పెళ్లికి నన్ను రమ్మని పిలవాలి. తప్పకుండా గురువుగారు. సంతోషం. చాలా సంతోషం గురువుగారు. ఇంతవరకు నేను అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా ఓపికతో వివరంగా జవాబు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఆశీర్వాదం నాకు కావాలి. సర్వకాల సిద్ధిరస్తు, ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, సర్వసంకల్ప సిద్ధిరస్తు. శ్రీ రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి, లలితా భ్రమరాంబిక, మూకాంబిక, తిరువేరుకాడు కరుమారియమ్మ, వనదుర్గాదేవి సర్వ ఆశీస్సులు అమ్మ అందించుగాక. విజయీ భవ. శుభం. థ్యాంక్ యూ గురుగారు. శుభమమ్మ. రామజయం, శ్రీరామజయం. మాది లవ్ మ్యారేజ్ అండి. అది పెద్దలు నొప్పించి చేసుకున్నాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇంట్లో పెద్ద పెద్ద గొడవలయ్యేవి. అందరూ నన్ను తిట్టేవారు. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు. నాకైతే కోపం, బాధ, సిరాకు అన్నీ ఒకేసారి వచ్చేసేవి. అసలు ఎందుకు బతుకుతున్నానో అర్థమయ్యేదే కాదు. ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే.
ఆయన్ని ఒకసారి కలిశానంతే. అతలాకుతలంగా ఉన్న పరిస్థితులు అన్నీ ఒకసారిగా మారిపోయాయి. అందరిలో మార్పు, అన్నిటిలో మార్పు. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగొచ్చేసింది. మీకు ఎటువంటి సమస్యలున్నా నవగ్రహ శాంతి, జప, హోమ, పూజలతో కేవలం 11 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపగలరు. నేను హీరో అవ్వాలనేది నా డ్రీమ్. కానీ ఒకానొక టైంలో నేను చాలా కష్టాలను అనుభవించాను. కొన్ని నెలల ముందు నాకు అసలు ఏమైందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆకలి వేసేది కాదు, కడుపులో మంటగా ఉండేది, చెవిలో ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు వినిపించేది. సడన్గా నీరసించిపోయేవాడిని. అమ్మ పూజలు చేసేది, నాన్న హాస్పిటల్ చుట్టూ తిప్పేవాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకే జబ్బు లేదనేవారు. అమ్మ నాన్న చాలా భయపడిపోయారు. ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. మా బంధువుల ద్వారా గురువుగారి గురించి తెలుసుకున్నాను. ఆయన్ని మేము వెంటనే కలిశాం. ఆయన్ని కలిసిన తర్వాత ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఎందుకంటే ఆయన్ని కలిసిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 2 సినిమాలకు ఆఫర్ కూడా వచ్చింది. గురువుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్త్రీ పురుష వశీకరణ, మీ వ్యాపారాభివృద్ధికి యంత్రాలు, ఇంటి శంకుస్థాపనకు యంత్రాలు మరియు మీ పిల్లలకు బాలగ్రహ దోషాలున్న తాయెత్తులు ఇవ్వబడును. పవిత్ర పుణ్య కాశీలో పెద్ద పెద్ద గురువుల వద్ద మంత్రసిద్ధి, తంత్రసిద్ధి, వాక్శుద్ధి పొందియున్నారు. ఇంకా సామాజిక సేవలో తాను సైతం ప్రధాన పాత్ర పోషిస్తూ అనునిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాలుపంచుకుంటూ అందరి నోటా శభాష్ అనిపించుకుంటున్నారు. ఆకలితో ఉన్నవారికి నేనున్నాను అంటూ అన్నదానం చెయ్యడం, నిరుపేద పిల్లలకి వారి భవిష్యత్తు కోసం ఉచిత విద్యను అందించడం మరియు రోగాలతో బాధపడుతూ వైద్యానికి నోచుకోలేని పేదలకు ఉచిత వైద్యాన్నందిస్తున్నారు మన శ్రీ అయ్యప్పరాజు గారు. సర్వే జనా సుఖినో భవంతు అనే నినాదంతో చిరునవ్వే తన ఆయుధంగా ముందుకు సాగుతున్నారు శ్రీ అయ్యప్పరాజు గారు. నమస్కారం. శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష్య నిలయానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. జాతకం, చేతిరేఖలు, పేరు బలం, ముఖం చూసి, ఫోటో చూసి వాళ్ళ జీవితంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ కూడా ఏ సమస్య ఉన్నా 11 రోజుల్లో పరిష్కరింపబడును. ఓం శక్తి. గురువుగారిని కలిశాను. నేను పడ్డ కష్టాలు ఆయనతో చెప్తే అన్నీ సరిచేశారు. నేను మా వాళ్ళని కూడా తీసుకెళ్లి చూపించాను. మా సొంత వాళ్ళందరూ చూపించుకున్నారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఆయన చెప్పినట్టు వింటే అంతా మంచే జరుగుతుంది. సంతోషంగా ఉంటాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్యోతిష్కుడైన శ్రీ సహదేవరాజు గారి గురించి, శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష నిలయం యొక్క అమూల్యమైన సేవల గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం. మీరు ఈయన్ని కలిసి మీ కష్టాలన్నీ కడతీర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించండి. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష్య నిలయం మంత్ర తంత్ర యంత్ర వశీకరణ సమ్రాట్, ఇంటర్నేషనల్ అండ్ ఆన్లైన్ ఆస్ట్రాలజర్, దేవి ఉపాసకులు అమ్మన్ పూజారి శ్రీ కె అయ్యప్పరాజు గారు మరియు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ 11 తరాల వంశపారంపర్య జ్యోతిష్యులు అయిన శ్రీ సహదేవరాజు గారు మీ జన్మపత్రిక, హస్తరేఖలు, ముఖ లక్షణాలు మరియు ఫోటో చూసి మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్పెదరు. వీరి వద్దకు రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, హీరోయిన్లు ఇంకా ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు జ్యోతిష్యం చూపించుకుని లబ్ధి పొంది ఉన్నారు. ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుపీడ, నరదృష్టి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 11 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. ఫోన్ ద్వారా కూడా మీ ధర్మ సందేహాలు తీర్చబడును. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మరియు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మన తెలుగు భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించగలరు. మా అడ్రస్ కోణార్క్ థియేటర్ ఎదురుగా 1వ అంతస్తు, దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ఎదురుగా, హైదరాబాద్. సెల్ 9941113424 మరియు 9941399983. మా బ్రాంచెస్ బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి మరియు విజయవాడ. విదేశాలలో మా బ్రాంచెస్ లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా మరియు సింగపూర్.